పూర్వం కాశీలో శివుడు పార్వతీతో విశ్వతత్వం గురించి చర్చించాడు. శివుడు అన్నాడు, ఈ జగత్తంతా మాయే, ఆహారం శరీరం అవసరాలన్నీ మిథ్య. కాని పార్వతీకి తెలుసు, ఆహారం మాయ కాదు, జీవానికి మూలం. అన్నం లేకుండా ఎవ్వరూ బ్రతకలేరు. ఈ సత్యాన్ని తెలియజేయడానికి ఆమె అదృశ్యమైంది. అప్పుడే లోకమంతా కరువైంది. నదులు ఎండిపోయాయి, పొలాలు వాడిపోయాయి, దేవతలు మానవులు ఆకలితో విలవిలలాడారు. ఆహారం లేక పూజధ్యానం కూడా జరగలేదు. కరుణతో పార్వతీ కాశీలో ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె అన్నపూర్ణదేవిగా, ఆహారం పోషణల దేవతగా, బంగారు వంటశాల ఏర్పాటు చేసి తన చేతుల్తో వండి రాజులకీ మునులకీ భిక్షుకులకీ పిల్లలకీ జంతువులకీ అందరికీ ఆహారం పెట్టింది. ఆమె వద్దకు వచ్చినవాడు ఎవరూ ఆకలిగా వెనుదిరగలేదు. చివరికి శివుడే భిక్షాపాత్రతో వచ్చి ఒప్పుకున్నాడు. ఆహారం మాయ కాదు, జీవానికి ఆధారం. నీ లేకుండా సృష్టి లేదు, శక్తి లేదు. స్మితంతో అన్నపూర్ణదేవి ఆయన పాత్ర నింపింది. అప్పటినుండి ఆమెను ప్రపంచాన్ని పోషించే తల్లిగా ఆరాధిస్తున్నారు. ఈ కథ మనకు నేర్పేది అన్నం బ్రహ్మం, శివశక్తి ఏకత్వం. ఆకలిగొన్నవారికి ఆహారం పెట్టడం అన్ని దానాల కంటే గొప్పది.